కాపీ పేస్ట్ కంటెంట్ ఐడియా చూద్దాము. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ పేరుతో చాలా తొందరగానే రీచ్ వస్తుంది వాళ్ళ పైన. సో మీరు వాళ్ళ ఫొటోస్ తీయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ వైఫ్తో, వాళ్ళ ఫ్యామిలీ దిగిన, వాళ్ళ డాటర్తో, సన్తో ఇట్లా దిగిన ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, వేరే ఇంకేదైనా సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కనుక వేయొచ్చు. మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. దెన్ అందులో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దానికి ఏదైనా సర్టెన్ పేరు పెట్టేసి దాంట్లో మీరు సెలబ్రిటీ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటూ వెళ్ళాలి. మీరు దగ్గర ఒక రోజులో 25 పోస్టులు వేయాలి. ఇప్పుడు మీరు ఫొటోస్తో మానిటైజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో అయితే ఒక డేలో ఒక 20 to 25 పోస్టులు వేసేటట్టు చూసుకోండి. ఫస్ట్ ఛానల్ ఇప్పుడే గ్రో అవుతుంది కాబట్టి ఒక 25 పోస్ట్ వరకు వేయాలి. ఓకే, 25 పోస్టులు ఒకటేసారి వేయొద్దు. సో ఇప్పుడు మీరు మార్నింగ్ షెడ్యూల్ టైం ఒక 6 times షెడ్యూల్ చేసుకోండి. ఆ 6 timesలో ఒక 4 వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీరు మార్నింగ్ 6 o'clock వేస్తారు, దాని తర్వాత ఒక 10 o'clock అట్లా, దాని తర్వాత 1 o'clock అట్లా, దాని తర్వాత 4 o'clock అట్లా, దాని తర్వాత 8 o'clock అట్లా వేసినప్పుడల్లా ఒక 4 photos వేయండి. దానికి ఫొటోస్ వేసి దానిపైన ఏదైతే పర్టికులర్ ఫోటో ఉంటుందో దాని గురించి డిస్క్రైబ్ చేయండి. ఒక 2 to 3 keywords అనేది పెట్టండి, ట్యాగ్స్ అనేది పెట్టండి. ఇప్పుడు చిరంజీవి ఫోటో ఉంది, చిరంజీవి ఫ్యామిలీ ఫోటో అని వేస్తారు కదా, కింద ట్యాగ్స్ ఏం పెడతారు? చిరంజీవి, మెగాస్టార్, అదేదైనా తెలుగు మూవీ లేకపోతే టాలీవుడ్ ఇట్లాంటిది ఒక 2-3 ట్యాగ్స్ అనేది పెట్టండి చిరంజీవి ఫోటో వేసి. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి విత్ హిస్ వైఫ్, చిరంజీవి విత్ హిస్ డాటర్, ఇట్లా ఏదైతే ఫొటోస్ ఉంటాయో మీరు కలెక్ట్ చేసినాయి ఆ ఫొటోస్ వేయండి. ఆ ఫొటోస్ మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలరింగ్ అన్నది చేంజ్ చేసి, దాని సైజ్ అన్నది చేంజ్ చేసి మీరు ఫొటోస్ అన్నది అప్లోడ్ చేయండి. ఇలా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఎక్కువ అంటే మీ కంటెంట్ని మీరే లైక్ చేసుకోవడం, మీరే షేర్ చేయడం, మీరే దానిపైన కామెంట్ చేసుకోవడం అలాంటివి చేయకండి. సింపుల్గా మీరు ఫొటోస్ వేసుకుంటూ వెళ్ళండి, అంతే. ఇంకేం చేయకండి. రీచ్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఒక 2 months, 1 to 2 months అయితే మీరు వర్క్ చేయాల్సిందే అండి. ఒక 2 days వేస్తా, 3 days వేస్తా, రీచ్ వస్తలేదు ఆపేస్తా అని అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అంటే మీరు మనీ చేసుకోవాలి అంటే మీకు కొంచెం పేషెన్స్ అన్నది ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరు బాస్ లేరు అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఎట్లా నెగ్లెక్ట్ చేసి నీకు ఇష్టం వచ్చిన టైంలో వేయాలి అని కాదు. సో మీరు దాంతో మనీ ఎర్న్ చేయాలి ఫేస్బుక్ నుంచి అంటే కనుక ఇలాంటి టైం సెన్స్ అన్నది పాటించి తీరాల్సిందే. ఒక డేలో ఇన్ని పోస్టులు, ఏ టైంలో ఇన్ని పోస్ట్ చేయాలి అని ఉంటుంది. అండ్ 1 month, ఒక 2 months మీరు ఇలా కన్సిస్టెన్సీగా వేసుకుంటూ వెళ్తే ఫేస్బుక్ ఆటోమేటిక్ మీకు మీ పేజ్ని రికమెండ్ చేస్తుంది జనాలకి. సో మీరు ఎవరైనా కీవర్డ్ టైప్ చేస్తే మీ పేజ్ వచ్చేలాగా ఉంటుంది. మీ పేజ్కి ఖచ్చితంగా రీచ్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. పేజ్కి ఖచ్చితంగా రీచ్ అన్నది వస్తుంది. సో ఇలా చేస్తే కనుక మీ పేజ్కి రీచ్ వస్తుంది, మీకు బోనస్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది, మీరు వర్క్ చేసుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే, మీకు ఇది ఒక ఆప్షన్ అంటే ఇది ఒక ఐడియా. ఓకే, కాపీ పేస్ట్లో ఐడియా నెంబర్ 1. ఓకే, సో ఇదండి. థ్యాంక్ యూ.